హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SRITEJU'S కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే క్రిస్పీ ఆలూ ఫ్రై. ఈ బ్యాచులర్స్ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ క్రిస్పీ ఆలూ ఫ్రైని తయారు చేసుకోవడం ఎలాగో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ క్రిస్పీ ఆలూ ఫ్రై రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని 4 పచ్చిమిర్చి, 6 నుంచి 8 గార్లిక్ క్లోవ్స్, అలాగే ½ టేబుల్ స్పూన్ మిరియాలని యాడ్ చేసి వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు పొటాటోస్ని తీసుకుని పీల్ ఆఫ్ చేసి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఈ పొటాటో ముక్కల్ని 3 to 4 టైమ్స్ మనం వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే పొటాటోలో ఉండే స్టార్చ్ అంతా పోయి వాటర్ ట్రాన్స్పరెంట్గా క్లియర్గా వచ్చే వరకు 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుని ఈ ముక్కల్ని వాటర్లోనే ఉంచి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక కడాయిని పెట్టుకుని దీంట్లోకి 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటో ముక్కల్ని వాటర్ లేకుండా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. నేను 2 బ్యాచెస్గా ఈ పొటాటో ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. మీడియం టు హై ఫ్లేమ్ పైన ఈ పొటాటో ముక్కలన్నీ కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పొటాటో ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. మీకు సౌండ్ వస్తుంది కదా, ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం మీడియం టు హై ఫ్లేమ్ పైన వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ పొటాటో ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి ముందు ఫ్రై చేసుకున్నట్టుగానే వీటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఇలా అన్ని పొటాటో ముక్కల్ని వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనకి ప్యాన్లో మిగిలిన ఆయిల్లో 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వాటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా క్రిస్పీగా బాగా వేగింది. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసి 2 నిమిషాల పాటు లో హీట్ పైన ఈ తాలింపులో మనం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు ముక్కల్ని వేసిన తర్వాత లో ఫ్లేమ్ పైన మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి మరొక 30 సెకండ్ల పాటు ఈ ఆలు ముక్కల్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ గ్రీన్ చిల్లీ గార్లిక్ నుంచి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్ పైన మరొక 2 నిమిషాల పాటు ఈ ఆలూని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పక్కన పెట్టిన గ్రీన్ చిల్లీస్ని అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి మరొకసారి ఫ్రైని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ఆలూ ఫ్రై మనకి రెడీ అయిపోయినట్టే. ఈ ఫ్రైలో మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా రెడ్ చిల్లీ పౌడర్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా, అంటే మీరు స్పైస్ తక్కువ తినేవాళ్ళైతే ఈ క్వాంటిటీని రెడ్యూస్ చేసుకుని ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఇది సాంబార్లోకి, టొమాటో పప్పు కాంబినేషన్స్కి, అలాగే ఏ కర్రీకైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మా కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.